నెక్స్ట్ క్వశ్చన్ 100 మరియు 190 మధ్య ఉన్న 8చే భాగించబడే సంఖ్యల మొత్తం 8తో డివైడ్ అయ్యేటువంటి సంఖ్యల మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 100 నుంచి 199 వరకు 100 నుంచి 199 వరకు ఉండేటువంటి 8తో డివైడ్ అయ్యే సంఖ్యల మొత్తాన్ని భాగించమన్నాడు. అసలు సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే మనకి ఇక్కడ 100 తర్వాత ఉండేటువంటి నెంబర్ ఇనీషియల్ నెంబర్ అవుతుంది. అక్కడి నుంచి 199 కంటే ముందటువంటి నెంబరు ఫైనల్ నెంబర్ అవుతుంది. సో ఈ గ్యాప్లో ఉండేటువంటి 8తో డివైడ్ అయ్యే అంటే 8 మల్టిపుల్స్ సమ్ ఆఫ్ 8 మల్టిపుల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే మనకి ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమొస్తుంది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనీషియల్ నెంబర్ ఏమొస్తుంది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ దాన్ని 100తో డివైడ్ చేసుకోవాలి. 8 మనం 100తో డివైడ్ చేస్తే రిమైండర్ సంథింగ్ యాడ్ చేసి మళ్ళీ 8తో డివైడ్ అవ్వాలి. సో అంటే 8 1s 8 అవుతుంది. 10 - 8 అంటే 2 ఉంటుంది, అంటే 20. 8 2s 16 అవుతుంది. 20 - 16 అంటే 4 అవుతుంది. అంటే ఈ 4కి ఇంకొక 4 యాడ్ చేసుకుంటే అది 8 అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఈ 100కి మనం ఒక 4 యాడ్ చేసుకోవాలి. 100కి మనం ఒక 4 యాడ్ చేసుకోవాలి. అంటే ఇది ఏమవుతుంది 104 అవుతుంది. ఇది మనకి ఇనీషియల్ నెంబర్. ఇది మనకు వచ్చేసి ఇనీషియల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ నెంబర్ కావాలి. ఫైనల్ నెంబర్ కావాలి అంటే మనం దీన్ని ఏం చేయాలంటే 8తో డివైడ్ చేయాలి. ఫైనల్ నెంబర్ కాబట్టి మనం దాన్ని 8తో డివైడ్ చేసుకోవాలి. అంటే 8 2s 16. 90 - 16 అంటే 3 39. 8 4s 32. 8 4s 32 అంటే 7 రిమైండర్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి చేస్తే 7 అనేది తక్కువ ఉంటే మనకి 199 అంటే మనకి 7 అనేది తక్కువ ఉంటుంది, 8తో డివైడ్ అవుతుంది. అంటే అది ఏమవుతుంది 192 అవుతుంది. అంటే మనకి ఫైనల్ నెంబర్ వచ్చేసి 192. 192 అనేది ఫైనల్ నెంబర్ అవుతుంది. ఇది ఫైనల్ నెంబర్ అవుతుంది. ఈ గ్యాప్లో ఉండేటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ 8 ఫైండ్ అవుట్ చేయాలి. అయితే మనకి ఇక్కడ మనం సమ్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదంతా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. సమ్ ఆఫ్ అర్థమెటిక్ నెంబర్స్ వచ్చేసి n/2 ఇంటూ e ప్లస్ l అవుతుంది. సమ్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే n/2 ఇంటూ e ప్లస్ l. దాంట్లో n అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్, అంటే 104 నుంచి 192 వరకు ఎన్ని టర్మ్స్ అనే ఫైండ్ అవుట్ చేయాలి. ఏ అంటే ఇనీషియల్ నెంబర్, అంటే అది వచ్చేసి 104 అవుతుంది. నెక్స్ట్ ఎల్ అంటే ఫైనల్ నెంబర్, అది వచ్చేసి 192 అవుతుంది. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫైనల్ నెంబర్ మైనస్ ఇనీషియల్ నెంబర్, ఈ 2 నెంబర్స్ కూడా ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి మనం +1 అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి, ఓన్లీ 8తో డివైడ్ అయ్యే మాత్రమే కావాలంటే ఎవ్రీ 8 నెంబర్స్కి ఒకటి కావాలి, అంటే డివైడ్ విత్ 8 అని తీసుకోవాలి. సో ఫైనల్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ మనకి 192 ఉంది, మైనస్ ఇనీషియల్ నెంబర్ వచ్చేసి 104 ఉంది, డివైడ్ విత్ 8 + 1. 192 - 104 అంటే 12 - 4 అంటే 8 అవుతుంది. నెక్స్ట్ 8 డివైడ్ విత్ 8 + 1. 8 1s 8 11. 11 + 1 అంటే 12 అవుతుంది. టోటల్ మనకి నెంబర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 12 నెంబర్స్ ఉన్నాయి. అంటే 12 నెంబర్స్ కాబట్టి 12 డివైడ్ విత్ 2 అంటే n వాల్యూ 12 అవుతుంది. నెక్స్ట్ 104 + 192. 104 + 192 అంటే 12 ఇంటూ 104 + 192 అంటే 296. 296 డివైడ్ విత్ 2 అవుతుంది. 2 1 2, 2 6 12 అవుతుంది. సో 296 ఇంటూ 12, 6 6 36, 3 అవుతుంది. 6 9 54, 57, 5 అవుతుంది. 6 2 12, 12 + 5 అంటే 7 అవుతుంది. 1776 అంటే మనకు సమ్మేషన్ ఏమవుతుంది అంటే 1776 అవుతుంది.